చాలామందికి పెళ్ళిలో మారు పేరుతోటి బలం చూస్తారు కదా. అంటే వరుడు పేరు మారువరు, వధువు పేరు మారుస్తారు. ఎందుకంటే ఈమె ఈ గోత్రం నుంచి ఈ గోత్రంకి వస్తుంది కాబట్టి ఆ పేరును మార్చుకొని యోగం కలుపుకునేటటువంటి ప్రక్రియ మనకు పంచాంగరీత్యా పెద్దలు సిద్ధాంతులు ఇచ్చినటువంటి సవరణ. పేరు మార్చుకొని లగ్నపత్రిక యందు ఏ పేరైతే లిఖితమై ఆ పచ్చని పందిట్ల వేదమంత్రాల సాక్షిగా ఏ పేరునైతే చదివి జీలకర్ర బెల్లం పెట్టిస్తారు, ఏ పేరు మీద అయితే మూడు ముళ్ళు వేస్తారో అత్తింటికి పోయిన తర్వాత అదే పేరును పిలువబడాలి, పలకబడాలి. ఈ పుట్టింటి పేరుకు బలం లేదనే కదా ఈ పేరు కలిపింది. ఇంకా మళ్ళీ ఎందుకు పిలుస్తావు? నీవు అన్నట్లా చాలా మందికి షోక్ ఉంటుంది. పుట్టినప్పటి నుంచి మా అప్పమేమ పెట్టిండ్రు, నా పుట్టింటి పేరు ఇది, నేను ఎలా తీతూ? నో 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 కాంప్రమైజ్. నేను కాంప్రమైజ్ గాను. నేను కూడా ఇక్కడ చాలా మందిని లైన్లో అమ్మ పేరు చెప్పంటే అమ్మోళ్ళ పేరా అత్తోళ్ళ పేరా? విచిత్రంగా ఉంది. మొన్న ఒక మాతాజీ అమ్మోళ్ళ గోత్రం చెప్పాలనా అత్తోళ్ళ గోత్రం చెప్పాలనా